నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చల్లాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో బొబ్బరి పప్పుతో 2 టైప్స్ స్నాక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ గారెలు చేసుకుందాం. దానికోసం నేను 6 గంటల సేపు బొబ్బరి పప్పును నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను. దాంట్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకున్నాను. దీన్ని మెత్తగా మిక్సీ చేయకూడదు. తర్వాత మిక్సీ చేసుకున్న బొబ్బరి పప్పులో కొంచెం జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 ఆనియన్ వేసాను. తర్వాత కొంచెం కారం, కొంచెం కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి అది కొంచెం హీట్ అవ్వనిస్తున్నాను. అది హీట్ అయిన తర్వాత పలసగా అంటే సన్నగా గారెలు వేసుకున్నాను. వాటిని మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి కూడా కొన్ని వేసుకున్నాను. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంక అంతేనండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. వీటిని ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. వాటిలో కొన్ని బొబ్బరి పప్పుని తీసుకొని నేను ఉడికించి పక్కకు పెట్టుకున్నాను. వాటిని పోపు వేసుకుంటున్నాను. వీటిని తెలంగాణ సైడ్ గుడాలు అని అంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ ఒక చిన్న ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసి తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా వేసాను. మీకు కావాలి అంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. తర్వాత ఉడికించిన బొబ్బరిపప్పు వేసి దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరిపప్పు ఫ్రై అండ్ బొబ్బరిపప్పు గారెలు రెడీ. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి.